చూసుకుంటే ఇందులో చాలా మంది చదువుకునే విద్యార్థులు ఉన్నారు. మీరు ఈ వయసులో మీకు రాజకీయాలు మీద అవగాహన ఉండకపోవచ్చు. సమాజంలో కొన్ని మార్పులు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అనేది తెలియకపోవచ్చు. అయినా కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే అతి తక్కువ మంది నాయకులు వారి జీవితాన్ని పూర్తిగా త్యాగం చేసి కష్టపడతారు. ఈరోజు భారత్ 4వ ఆర్థిక శక్తిగా ఉంది అంటే ఎక్కడో 10వ నంబర్ పైన ఉండేదాన్ని 4వ దానికి తీసుకొచ్చారు కేవలం 11 సంవత్సరాల్లో. ఇంతకుముందు ప్రతి స్టేట్లో రకరకాల ట్యాక్సులు, ఎవరే ట్యాక్స్ వసూలు చేస్తారో తెలియంది ఒక జిఎస్టీ అని ఇండియా మొత్తానికి ఒకే ట్యాక్స్ తీసుకొచ్చారు. వాటి రేట్లు కూడా రేపు తగ్గించబోతా ఉన్నారు. యూపీఐ ప్రతి ఒక్కరు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా యూపీఐ ద్వారా ఈ రోజున ఎక్కడ కావాలంటే ఎక్కడ మనీ ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం. టెలికాంలో ఒక విప్లవం. ఒకప్పుడు 5-6 కోట్ల సెల్ ఫోన్లు మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఈరోజు 30 కోట్ల సెల్ ఫోన్లు ఇండియాలో తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసే విధంగా చేశామన్నమాట. ఇది కూడా ప్రధానమంత్రి మోదీ గారు. ఎక్కడ చూసినా హైవేలు అద్భుతంగా ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు కొత్తవి వస్తూ ఉన్నాయి. మీరు బెంగళూరు ఎయిర్పోర్ట్ వెళ్ళి చూడండి. నేను ప్రపంచం అంతా తిరిగా. ఈరోజు బెంగళూరులో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు, అంత అద్భుతంగా ఉంది. ఈ రోజున రైల్వే స్టేషన్లకు వెళ్ళండి. మన గుంటూరు రైల్వే స్టేషన్ ఈరోజు అద్భుతంగా తయారవుతూ ఉంది. అన్ని రైల్వే స్టేషన్స్ ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇంతకుముందు 11 సంవత్సరాల క్రితం గ్రామాల్లో ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు, ఎల్పిజి గ్యాస్ ఉండేది కాదు. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఎలక్ట్రిసిటీ ఉంది. ఎందుకంటే బల్బు కనిపెట్టిన వాళ్ళని మనం మర్చిపోతాం, ఎవరో చాలామందికి తెలియదు. అది బల్బు కనిపెట్టక ముందు జీవితం సాగించిన వాడికి మాత్రమే బల్బు విలువ తెలుస్తుంది. అదేవిధంగా ఇవన్నీ వచ్చాయి కాబట్టి చాలామంది పిల్లలకు వాటి విలువ తెలియదు. ఇవన్నీ కూడా ఒక కృత నిశ్చయంతో చేసినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి మోదీ గారు.